నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 18 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:38 ఈరోజు తిథి పంచమి తెల్లవారుజామున 5:58 వరకు, తరువాత షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 6:41 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:58 నుంచి రాత్రి 12:36 వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 5:46 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 6:38 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:12 నుంచి 1:47 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు. తదుపరి అమృత ఘడియలు మధ్యాహ్నము 12:09 నుంచి 1:50 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తరువాత కర్కాటక రాశి వారికి చిరకాల కలలు అంటే మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశాలు సూచనగా కనబడుతున్నాయి. స్నేహితుల మధ్య సహాయ సహకారాలు ఈ రోజు మీకు తక్షణమే అందుతాయి. దీంతో పాటు వృత్తిపరమైన పురోగతి కూడా ఈరోజు కనబడుతోంది. శుభవార్తలు అందే అవకాశం ఈరోజు ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి పనిలో శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శ్రమ చేస్తేనే తప్ప ఫలితం రాని పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కుటుంబంలో ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. దైవారాధన చెయ్యండి. మీ ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు. దైవారాధన చేసి కనుక ఏ పని చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. అయితే ఆకస్మిక ధనలాభము, ధనప్రాప్తి సంభవించే అవకాశం ఈరోజు కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో వారికి చంద్రబలంతో అనుకూలంగా ఉంటుంది. తర్వాత శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు చేయడానికి సంబంధించినటువంటి వాతావరణం కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబంలో ఆనందదాయకంగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు కూడా మెరుగవుతాయి. ఆదాయ యోగం కూడా ఈరోజు కనబడుతోంది.